నమస్కారం. నేను మీ వంశీకృష్ణ శర్మ. డిపి న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ప్రపంచంలోని నలుమూలలా ఉండే వార్తలన్నింటినీ కూడా నిక్కచ్చిగా మీకు తెలియజేసే ఏకైక ఛానల్ డిపి న్యూస్ నెట్వర్క్. ఈరోజు ముఖ్యాంశాలు: కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి కండువాలు మార్చుకున్న ఇచ్చోడి మండలంలోని గర్గ్రామ్ గ్రామానికి చెందిన యువకులు, అలాగే మార్కాపురంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మార్కాపురం సభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు, సూర్యాపేటలోని డబల్ బెడ్రూమ్ ఇళ్ల నుంచి ఆ డ్రైనేజ్ నుంచి నీళ్లు లీక్ అయ్యి పక్కన ఆవాసాల్లోకి ఆ డ్రైనేజ్ నీళ్లు రావడంతో ఆ కంపు భరించలేక ఇళ్ళు ఖాళీ చేస్తున్న చుట్టుపక్కల ఆవాసాల్లో ఉండే ప్రజలు రూపాయలు 24,36,000 చెక్కులను అందజేసిన గౌరవ్ బోధ్ ఎమ్మెల్యే జాదవ్ గారు, విద్యార్థులు క్రీడల్లో రాణించాలని, కేవలం విద్యలోనే కాకుండా ఈ యొక్క క్రీడల్లో కూడా రాణిస్తే వారి వ్యక్తిత్వ వికాసం కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేసిన సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి గారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత యువకులందరికీ కూడా ఉద్యోగ విషయంలో కానీ, ఉద్యోగ భద్రత విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, మరి అన్ని విషయాల్లో కూడా వారు సంతోషించే విధంగా పరిపాలన లేకపోవడంతో మరి ఈ యొక్క కాంగ్రెస్ నుంచి ఎంతోమంది యువకులు, అలాగే కాంగ్రెస్ నాయకులు, పెద్దవారు అందరూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ కండువా కప్పుకుంటున్నారన్న విషయాన్ని మరి ఈ యొక్క ఎమ్మెల్యే జాదవ్ గారు, అనిల్ జాదవ్ గారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ నిన్న జరిగిన ఇచ్చోడ మండలంలోని గార్జాంగ్ గ్రామానికి చెందిన యువకులు ఈ యొక్క కాంగ్రెస్ కండువా నుంచి బీఆర్ఎస్ కండువాని మార్చుకొని మరి వారు ఈ యొక్క బీఆర్ఎస్కి చేయగలిగిన కృషి చేసి మరి బీఆర్ఎస్లో వారు ఎదుగుతూ ఆ యొక్క గ్రామంలో, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే యువకులు మరి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారో వారందరూ కూడా మరి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిందో, ఏదైతే విద్యార్థులకు, యువకులకు ఉద్యోగం, విద్యా విషయంలో ఎలాంటి సదుపాయాలు కలిగించిందో ప్రతి ఒక్కరి కూడా మరి నిక్కచ్చిగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి మరి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క యువకుడు కూడా నడుం బిగించాలన్న విషయాన్ని మరి ఆ యొక్క అనిల్ యాదవ్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో బీఆర్ఎస్కి చెందిన నాయకులు వెంకటేష్, రవి, మనోహర్, గోవర్ధన్, గంగారాం, చంద్రమోహన్, సురేష్, శ్రీధర్, అనిల్, భోజన్న, దీపక్, శ్రీరాములు, లక్ష్మీనారాయణ మొదలు వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. నాయకత్వం. మార్కాపురంలోని జనరల్ హాస్పిటల్ని మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు
ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. మరి ఈ ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లోని సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే నీటి వసతి, సిటీ స్కాన్ వసతులు, ఎక్స్రే వసతులు అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు అన్ని వార్డుల్లో ఉన్న పేషెంట్లందరినీ కూడా కలిసి పలకరించడం జరిగింది. మరి వార్డుల్లో వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని కూడా ఆ యొక్క సంబంధిత నర్సులను, డాక్టర్లను మరియు పేషెంట్లను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. మరి ఆ యొక్క డాక్టర్లు పేషెంట్లకు ఏ విధంగా వైద్యం చేస్తున్నారు, మరి ఈ యొక్క వైద్యులు పేషెంట్లకు సహకరించే విధంగా మందులన్నీ కూడా ఇస్తున్నారా లేదా అన్న విషయాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా నిన్న తుర్లపాడు మండలంలోని కలువాడ గ్రామంలో మరి ఒక భర్త మహాలక్ష్మి అనే అమ్మాయిని ఆ యొక్క భర్త అత్తగారు ఇద్దరు కూడా కట్టేసి చిత్రహింసలు పాల్చేయడం జరిగింది. మరి ఆ అమ్మాయి నిన్న రాత్రి ఈ యొక్క మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో చేరడం జరిగింది. మరి వెంటనే ఈ యొక్క శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు ఆ యొక్క మహాలక్ష్మిని కలిసి మరి జరిగిన విషయాన్నంతా కూడా తెలుసుకొని తనకి ఆర్థికంగా కూడా సహకారం అందించడం జరిగింది. మరి వెంటనే అధికారులకు కూడా ఆ యొక్క పరారీలో ఉన్న భర్తను పట్టుకొని ఒక విధంగా శిక్షించాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ని ఆకస్మికంగా తనిఖీ చేయడానికి వచ్చానని, ఇక్కడ ఓపీల సంఖ్య కూడా చక్కగా పెరుగుతుందని, అలాగే హాస్పిటల్లో మనకి అంబులెన్స్ కొరత ఒకటి, అలాగే ఆర్ఓ ప్లాంట్ కొరత ఒకటి, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ మెషిన్ కొరతలు కూడా ఉన్నాయని, మరి వాటన్నిటిని కూడా పునరుద్ధరించే విషయంలో అతి శీఘ్రంగా తన వంతు కృషి తాను చేస్తానని తెలియజేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారితో పాటు ఆ యొక్క హాస్పిటల్ సిబ్బంది మరియు తెలుగుదేశం నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. నేను చెప్తాను, అక్కడ డాక్టర్కి మీరు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నాకు మెసేజ్ పెట్టండి. అంటే మీరు అంబులెన్స్ ఎక్కించినా చెప్తే నేను అక్కడ డాక్టర్కి చెప్తాను, జాయిన్ చేసుకుంటాడు. చేసుకుని ఇక్కడ వీళ్ళకు వేన్స్ దొరకనప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఎవరు ఛార్జింగ్ కూడా లేవా? సూర్య లేడు. నమస్తే. ఎంతమంది వస్తున్నారు మీకు పేషెంట్లు డైలీ? ఏం జబ్బులు వస్తున్నాయి? అయ్యే వస్తున్నా. మీరు ఏదో 12 గంటలకు వెళ్ళిపోతున్నాంట. మీకు బయట ప్రాక్టీస్ ఉన్నాయా? మీకు ఎక్కడ ఉన్నాయమ్మా?